ఇక్కడ ఇరాన్ ఒప్పించడమే పెద్ద సమస్య. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్, ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఫర్ యుఎస్ ఆల్సో ఇన్ కేస్ ఈ రష్యాని కనుక ఇన్వాల్వ్ చేస్తే. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న విషయాల్లో రష్యాని ఒప్పుకోకపోవడానికి మరో కారణం ఏంటి అన్నప్పుడు, ఒకవేళ రష్యా పీస్ టాక్లో కనుక వాళ్ళకి ఈ సక్సెస్ఫుల్ అయితే రష్యాకి క్రెడిట్ వెళ్ళిపోతుంది, అది అస్సలు ఇష్టం లేదు అమెరికాకి. సో అది కూడా ఒక కారణం అమెరికా ఒప్పుకోకపోవడానికి. వై రష్యా ఈజ్ బెటర్ అన్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్, అఫ్కోర్స్ టాప్ 3లో ఉంది. అండ్ నెక్స్ట్ చూస్తే రష్యా చెప్తే ఇరాన్ వింటుంది, ఇది అతిపెద్ద బెనిఫిట్ యుఎస్కి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వినడం లేదు, యుఎస్ ఈజ్ రెడీ ఫర్ పీస్ టాక్, యుఎస్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ పీస్ టాక్. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెయిటింగ్ ఈ పీస్ టాక్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, చాలా దే ఆర్ డెస్పరేట్. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇరానే మాట వినడం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ని ఈ పీస్ టాక్కి ఒప్పించింది కూడా రష్యా చైనానే అని చెప్పేసి కొంత, అంటే వాళ్ళ సపోర్ట్ ఉంది, వాళ్ళ ప్రోత్సాహం కూడా కొంత ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో రష్యా చెప్తే ఖచ్చితంగా ఇరాన్ వినే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కన్విన్స్ అవుతుంది, అలా కాదు ఇలా చేయిస్తే బెటర్ ఏమో అని చెప్పి రష్యా చెప్తే, ఈవెన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ విషయంలో కానీ, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో కానీ, ఇతర విషయాల్లో రష్యా చెప్తే ఇరాన్ ఖచ్చితంగా వింటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మధ్యవర్తులు అనేవాళ్ళు కన్విన్స్ చేయగలిగిన కెపాసిటీ కలిగి ఉండాలి. అంతే, ఏదో అటొక చైర్ ఇటొక చైర్ వేసి కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పడం కాదు. దే నీడ్ టు కన్విన్స్. బట్ పాకిస్తాన్ని ఇరాన్ నమ్ముతుందా? నమ్మే పరిస్థితి లేదు. ఇజ్రాయెల్ నమ్ముతుందా? దే హేట్ పాకిస్తాన్. అండ్ నెక్స్ట్ టార్గెట్ అసలు పాకిస్తానే ఉంటుందేమో ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్కి. అండ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్నటువంటి రెప్యుటేషన్ మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఉగ్రవాద దేశం, ఇంక్లూడింగ్ అమెరికానే ప్రకటించింది పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా. సో అన్ని రకాలుగా పాకిస్తాన్ కంటే రష్యా ఈజ్ బెస్ట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గతంలో సిరియా లాంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆల్రెడీ ఒక గుర్తింపు ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వైస్ వర్సా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉక్రెయిన్ రష్యాకి యుద్ధం జరుగుతున్న సమయంలో ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో రష్యా అప్పుడు ట్రంప్ మాట వింది, రండి మాట్లాడుకుందామంటే ట్రంప్ మాట వింది మొత్తమే. అఫ్కోర్స్ దానికంటే ముందు ట్రంప్ చాలాసార్లు బెదిరించాడు రష్యాని, అది చేస్తాం ఇది చేస్తామని. చివరికి ఏమీ చేయలేక పీస్ టాక్ కోసం పిలిచాడు. అండ్ రష్యా అప్పుడు రెస్పెక్ట్ చేసింది ట్రంప్ని, వాళ్ళు పీస్ టాక్ వచ్చారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు ఫైనల్లీ. సో అది పక్కన పెడితే, సో అప్పుడు అమెరికాని రెస్పెక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అమెరికా రెస్పెక్ట్ చేయడంలో తప్పు లేదు రష్యా లాంటి దేశాన్ని పీస్ టాక్కి. కాకపోతే అసలు అతిపెద్ద నియంత అని చెప్తూ, ఇంత పెద్ద వైలెన్స్కి కారణం అని చెప్తూ, అంటే ఉక్రెయిన్ని నాశనం చేస్తున్నాడని చెప్తూ, రష్యా నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ట్రంప్ రష్యాని మధ్యవర్తిగా ఒప్పుకుంటాడా లేదా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఆల్రెడీ వీ ఆల్ నో దట్ ట్రంప్ హ్యాస్ సమ్ ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ట్రంప్కి. ఈగో ఇష్యూస్ నాట్ విత్ సమ్ పర్టికులర్ పర్సన్, హీస్ గాట్ ఈగో ఇష్యూస్ విత్ ఎవ్రీబడి, ఎవ్రీ లీడర్. ప్రతి ఒక్కరితో ఈగో ఇష్యూస్ ఉంటాయి. ఈ కంపేర్ విత్ ఎవ్రీబడి. పక్కన ఇంతకుముందు మనం చెప్పినట్లు కొంతమంది పనికి వాళ్ళని పక్కన పెట్టుకుంటూ ఉంటాడు, లైక్ పాకిస్తాన్. సో వాట్ డూ యూ థింక్? రష్యా ఇలాంటి ఒక మూవ్కి రెడీ అవ్వడం అనేది ఖచ్చితంగా చాలా మంచి పరిణామం. ప్రపంచ శాంతికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. కాకపోతే ఇక్కడ వై నో వన్ ఈజ్ కన్సిడరింగ్ ఇండియా, ఇదే అతిపెద్ద ప్రశ్న. ఇక్కడ దీనికి కూడా పెద్ద రీజన్ ఏంటంటే అమెరికానే. అసలు ఇండియా అయితే ఇంకా బెటర్గా ఉంటుంది ఈ టాక్ విషయంలో. ఎందుకంటే రష్యాకి ఎలాగో ఇరాన్తో హెల్ప్ చేస్తుంది అన్నటువంటి ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి వన్ సైడెడ్ ఉంటుందేమో అన్న అనుమానాలు ట్రంప్కి ఉండొచ్చేమో. బట్ ఇండియా కొంచెం మధ్యలోనే ఉంది కదా ఇక్కడ. ఎవరికి అంత, అఫ్కోర్స్ ఇజ్రాయెల్కి మనం క్లోజ్గా ఉన్నామని చెప్పి యుద్ధానికి ముందు అక్కడ అందరికీ అర్థమైంది, నేను కాదని చెప్పడం లేదు. అట్ ది సేమ్ టైం ఇటు ఇరాన్ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. బట్ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ కంట్రీ ఇన్ ద వార్. Maybe we are maintaining well relationships with Israel, but we are not supporting them in war. We are not helping them in any way in this particular war. We are maintaining same distance with each country.
అందుకే కదా మనకి ఇరాన్ మన షిప్స్ని సైతం వదిలింది. అంత సీరియస్ కండిషన్లో కూడా మన షిప్స్ని బయటకు వదిలిందంటే హర్ముజ్ స్ట్రైట్ నుంచి. దే ఆర్ రెస్పెక్టింగ్ అస్ అండ్ ఇజ్రాయెల్ రెస్పెక్టింగ్ అస్ అండ్ అమెరికా. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చేది అమెరికాతోనే. సో ఇక్కడ ఈ పీస్ కుదరకపోవడానికి అసలు కారణమే యుఎస్. ఒక మాటలో చెప్పాలంటే ట్రంప్. ఎందుకు? ఈజ్ గాట్ ఈగో ఇష్యూస్ విత్ ఎవ్రీబడి. రష్యా వస్తానంటే పీస్ టాక్కి పుతిన్తో ఈగో ఇష్యూస్ ఉన్నాయి. భారతదేశాన్ని ఇన్వాల్వ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈవెన్ గల్ఫ్ దేశాలు సైతం భారతదేశం ఒక్క ఫోన్ కాల్తో యుద్ధాన్ని ఆపగలుగుతుందని ఒప్పుకున్నారు. అండ్ ఇరాన్ మనల్ని వదిలింది, మన షిప్స్ని వదిలింది. దే హ్యావ్ వెరీ గుడ్ కనెక్షన్స్ విత్ ఇండియా. మరోవైపు మనకి ఇజ్రాయెల్తో మంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి కండిషన్లో మనల్ని కన్సిడర్ చేస్తే ఒక మధ్యవర్తిగా, మీడియేటర్గా ఖచ్చితంగా మనకి ఇక్కడ మనం చేయగలిగి ఉండేవాళ్ళం, సాధించగలిగి ఉండేవాళ్ళం. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ రెప్యుటేషన్ వరల్డ్ వైడ్గా. మన దౌత్యానికి సంబంధించి మనకి ఎంత మంచి గొప్ప పేరుందో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా సక్సెస్ అయ్యేది, కానీ సక్సెస్ అవ్వడం అమెరికాకి ఇష్టం లేనట్లుంది. ఇక్కడ లేదు అంటే ఈగో ప్రాబ్లం. ఈగో దీనివల్లనే ఇంత దాకా వచ్చింది. మమ్మల్ని మించిన వాళ్ళు లేడు అని చెప్పేసి ఈగోకి పోయి యుద్ధాన్ని మొదలుపెట్టారు. 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు, తర్వాత 2 వారాలు అన్నారు, ఇప్పుడు 6 వారాలు అయిపోయింది. దెర్ ఈజ్ నో యూస్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఈగో. ప్రపంచంలో మా అంత శక్తివంతులు లేరు అన్న ఈగో, మా దగ్గర ఉన్న డబ్బులు లేవన్న ఈగో, మా దగ్గర ఉన్న ఆయుధాలు లేవన్న ఈగో, వీఆర్ ద బెస్ట్, వీ గాట్ ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ అన్న ఈగో. ఇలా అన్ని రకాల ఈగోలకి పోయి చివరికి ఈ స్థాయికి తెచ్చుకున్న ట్రంప్. సో ఇప్పటికైనా కొంచెం ఆ ఈగోని పక్కన పెడితే, వెల్, హీఈస్ ఆల్సో వెరీ మచ్ డెస్పరేట్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ వార్. సో ఇలాంటి టైం